నమస్కారం తెలుగు వారందరికి గూడా. సో, డే 13 రోడ్ మ్యాప్‌కొచ్చేసామన్నమాట ఫైనల్లీ. ఎప్పటినుంచో ఎదురు జూస్తున్నారు. చాలామంది మన ఫస్ట్ బ్యాచ్ నుంచి ఒకళ్ళు కంటైనర్ పంపడం జరిగింది. అండ్ మన యూట్యూబ్ ఛానల్ నుంచి గూడా కొంతమంది నా జస్ట్ మెయిల్ ఐడీ సపోర్ట్ ఉన్నోళ్ళు గూడా కొంతమంది పంపడం జరిగింది. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యూ. నా మీద గాదు. మీరు ఆడుతుంది నా గేమ్ గాదు. నేనేం జేస్తున్నా గాదు. మీ గేమ్. అండ్ ఆఫ్టర్ ఊటీ వీడియోస్ గూడా ఎంజాయ్ చేసినోళ్ళందరూ గూడా ఈ దానికి గూడా ఒకసారి లైక్ గొట్టుకోండి. లైక్ గొట్టేసి ఇవాళ మనం డే 13 రోడ్ మ్యాప్ షేర్ చేస్తున్నాను ఈ వీడియోలో. అండ్ ప్లీజ్ గో త్రూ దట్ పర్ఫెక్ట్‌లీ. డే 12 వరకు గూడా మనం రిజిస్ట్రేషన్‌కి సంబంధించిందంతా గూడా కవర్ చేశాము. అండ్ అది మన సబ్‌స్టాక్ అకౌంట్‌లో ఉంది. సబ్‌స్టాక్ అనేది ఈరోజు ఆల్రెడీ మనదొక వెబ్‌సైటే తయారైనట్టయింది. మీరు ఎవరన్నా జూసున్నారో లేదో నాకు ఐడియా లేదు గానీ, సబ్‌స్టాక్ మీదయితే మనకు నేను లెట్ మీ షేర్ ద స్క్రీన్ అండ్ ఒక్కసారి ఎంటైర్ స్క్రీన్ సెలెక్ట్ అండ్ షేర్. మన సబ్‌స్టాక్ అకౌంట్‌లో డాష్‌బోర్డ్‌లో వెబ్‌సైట్‌లోకెళ్తే ఇది అఖిల్ గ్లోబల్ ఎక్స్‌పోర్ట్స్ సబ్‌స్టాక్ అకౌంట్. మీరు మంచిగా పాడ్‌కాస్ట్ లేదా హోమ్ పేజ్‌కెళ్ళినా ఇగో ఇదంతా గూడా వర్కే గదా! ప్యూర్ వర్క్. ఇప్పుడు ఈ థంబ్‌నెయిల్స్ అంతా గూడా చాట్ జీపీటీ అండ్ ఇన్ఫర్మేషన్ పరంగా ఐయామ్ టాకింగ్ టు యూ రైట్. నేను ఈ వీడియోల నుంచి మీతోటి మాట్లాడుతున్నాను. అండ్ ఇది పని కేటాయించుకొని మనం ప్లాన్ జేసుకొని ఎగ్జిక్యూట్ చేస్తేనే అయితుంది గదా! అలానే మీ రిజిస్ట్రేషన్ పనులు అవ్వకుంటే మాత్రం ముందటికి నడవదు. చాలామంది అనుకోవచ్చు రిజిస్ట్రేషన్స్ పెట్టుకొని ఖాళీగా ఉన్నోళ్ళు ఉన్నారు అంటే బిజినెస్ పెట్టి ఫెయిల్ అయినోళ్ళు ఉన్నారు. బిజినెస్‌లు పెట్టి సూసైడ్ చేసుకున్నోళ్ళు ఉన్నారు. బిజినెస్‌లు పెట్టి సక్సెస్ అయినోళ్ళు ఉన్నారు. మీరేమవ్వాలనుకుంటుర్రు అన్నది మీరు డిసైడ్ గావాలి. సో, మనం ఏం చేద్దామంటే మీకు సంబంధించినే ఇప్పుడు నేను ఇలా బేసిక్ ఎకనామిక్స్ వీడియో మాత్రం మ్యాండేటరీగా చూడండి. ఇది చూసేటోళ్ళు చూసుంటారు ఎక్స్‌పోర్ట్ సేల్స్ సైకాలజీ. అండ్ ఇది యాక్సెసిబిలిటీ జాబ్‌లెత్తున్నోళ్ళు చూడుర్రి. ఇది కూడా జాబ్‌లెత్తున్నోళ్ళు కెరియర్ గైడెన్స్‌కి సంబంధించింది. ఇది మా దోస్తుగాడు వీడు మంచి 18,00,000 ప్యాకేజ్ కొట్టిండని చెప్పేసి వాడిని గూడా బెట్టిన. నిన్న ఒకాయనే జాయిన్ అయ్యి మాట్లాడిండు గదా! ఆయనకి గూడా ఆయన లైఫ్ ఛాలెంజెస్ ఆయన చాలా ఉన్నాడు. అండ్ ఆయనే యాక్సెసిబిలిటీలో గూడా ఒక కెరియర్ ఎత్తుకుందాం అనుకున్నాడు. ఆయనకు సంబంధించింది వెట్టిన. దాని తర్వాత క్యాష్ ఫ్లో ఇది మాత్రం మీరు జూడాలి ఎక్స్‌పోర్టర్స్ అందరూ గూడా. డే 13 రోడ్ మ్యాప్ దాకొచ్చినోళ్ళు ఇగో ఇది కంప్లీట్ జేయండి. ఈ బేసిక్ ఎకనామిక్స్ వీడియో కంప్లీట్ జేయండి. ఎక్స్‌పోర్ట్ సేల్స్ ఈ 3 అయితే కంప్లీట్ జేయండి. మిగతాయి తర్వాత ముచ్చట. మిగతాయి పట్టించుకోకండి. ఇయన్నీ పట్టించుకోకండి. ఈ 3 మాత్రం వై ప్రాఫిటబుల్ బిజినెస్ స్టిల్ గో బ్యాంక్రప్ట్ అందులో మీకు క్యాష్ ఫ్లో డయాగ్రామ్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. క్యాష్ ఫ్లో డయాగ్రామ్ ఎట్లుంటది? క్యాష్ ఫ్లో అంటే ఇప్పుడు నేను నా కంపెనీకి ట్రేడ్ స్ట్రాటజిస్ట్ అండ్ సీఈఓగా వర్క్ చేస్తా. అఖిల్ గ్లోబల్ ఎక్స్‌పోర్ట్స్ కంపెనీకి. అండ్ నాకేమొస్తది అంటే సాలరీ ఒస్తది. ఇప్పుడు అయిన ప్రతి సేల్‌ని నేను ఖర్చులు పెట్టుకుంటా కూర్చోం. కరెంట్ అకౌంట్‌ని అట్లా వాడం. ఎస్క్రో అకౌంట్ అంటే ఏంటిది? కరెంట్ అకౌంట్ అంటే ఏంటిది? నెట్ ప్రాఫిట్స్ మిగిలినవి రీవర్కింగ్ క్యాపిటల్‌లకి ఎట్లా ఇంజెక్ట్ జేయాలి? ఇట్లా మీకు క్యాష్ ఫ్లో గురించి తెలుస్తేనే మీరు కంపెనీని పెద్దగా ఎస్టాబ్లిష్ చేయగలుగుతారు. డౌన్ ద లైన్ ఒక 10 మందికి ఉద్యోగం గూడా ఇయ్యగలుగుతారన్నమాట. సో, మీరు అదొకటి నేర్చుకోండి. అండ్ ఎకానమీ అనేది ఎట్లా వర్క్ అయితదన్నది. ఎలాన్ మస్క్ ఏం జెప్తాడంటే చెప్తా. యాహ్! ఎలాన్ మస్క్ మొన్న రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో ఎకానమీ గురించి మాట్లాడతాడు. ఎకానమీ గురించి మాట్లాడినప్పుడు ఏమంటాడంటే, మీకు ఒక 100,000,000,000,000 ఇచ్చి మీ అకౌంట్‌లో ఏసి ఒక ఐలాండ్‌లో పెడతా. ఊహించుకోండి. మిమ్మల్ని ఒక $1,000,000,000 మీ అకౌంట్‌లో ఏసేసి, మిమ్మల్ని ఒక ఐలాండ్‌లో పెడతా. మీరేం జేయగలుగుతారు? ఏం జేయలేరు. అక్కడేముండదు. ఖాళీ ఉత్తది ఐలాండ్ అది. మీ అకౌంట్‌లో ట్రిలియన్ ఉన్నాయి. అంటే ఎకానమీ అంటే మనీ అనుకుంటాం గానీ, ఎకానమీ అంటే మనీ గాదు. ఎకానమీ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆర్ ప్రొడక్ట్స్ అండ్ మనకు లిమిటేషన్ దేని మీద ఉంటదంటే రిసోర్సెస్ అండ్ మెషినరీ. వీటిని కంట్రోల్ జేస్తుంటాం. ప్రొడక్ట్స్ క్రియేట్ జేయొచ్చు గానీ, వీటిని గూడ్స్ క్రియేట్ జేయొచ్చు, ప్రొడక్ట్స్ క్రియేట్ జేయొచ్చు, సర్వీస్ క్రియేట్ జేయొచ్చు. అండ్ వేటిని వాడి క్రియేట్ జేస్తావు? రిసోర్సెస్, హ్యూమన్ రిసోర్సెస్ స్టార్టింగ్ ఫ్రమ్ అస్ అండ్ మిషనరీ అంటే డిజిటల్‌గా ఇప్పుడు ఐటీ కంపెనీస్‌కొచ్చినప్పుడు ల్యాప్‌టాప్స్ కావచ్చు, ఏఐ టూల్స్ కావచ్చు, ఈవెన్ ఎక్స్‌పోర్ట్స్‌కి సంబంధించినప్పుడు గూడా కాలింగ్ సిస్టమ్స్ గావచ్చు, మెయిలింగ్ సిస్టమ్ గావచ్చు, డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గావచ్చు. సో, ఈ రెండిటిని మాత్రమే కంట్రోల్ చేస్తాం. అండ్ మనం జూడాల్సింది కంట్రీలో ఉన్న డిమాండ్ అండ్ సప్లై మాత్రం జూడాలి. అంటే అక్కడున్న డిమాండ్‌కి ఇండియన్ సప్లై తోటి మనం సొల్యూషన్ ఇచ్చామనుకోండి, యూ ఆర్ ఫుల్‌ఫిల్లింగ్ ద ఎకానమీ. అక్కడున్న ఎకానమీకి గ్రో అయితుర్రు.
మీరు సేల్ చేస్తుంటారు. అర్థమైందా? థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిమాండ్ అండ్ సప్లై. అందుకని ఆ వీడియో సజెస్ట్ చేస్తున్నాను బిఫోర్ గోయింగ్ ఇంటూ అవర్ డే 13 రోడ్ మ్యాప్. నౌ లెట్ మీ షేర్ యూ ద స్క్రీన్ అండ్ డే 13 రోడ్ మ్యాప్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పటిదాకా మీరు రిజిస్ట్రేషన్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ఏం చేయాలంటే డే 13 ప్రీ సేల్స్ వర్క్ చేయండి. అంటే ముందు రోడ్ మ్యాప్ మనకి యూ ఫినిష్డ్ రిజిస్ట్రేషన్స్. మీరేం చేయాలంటే కోల్డ్ అప్రోచ్‌కి సంబంధించిన స్క్రిప్ట్‌లు తయారు చేసుకొని గూగుల్ మీట్‌లకు మీ మీ ప్రాస్పెక్ట్‌ని పడేటట్టుగా చూసుకోండి. ప్రాస్పెక్ట్ అంటే ఒక సేల్ అవ్వడానికి అవకాశం ఉన్న వ్యక్తి అన్నమాట. ప్రాస్పెక్ట్, లీడు, బయ్యరు అట్లా 3 స్టేజ్‌లు. ప్రాస్పెక్ట్ అంటే ఎవరు? ఒక రీటైలర్ గావచ్చు, హోల్‌సేలర్ గావచ్చు, ట్రేడర్ గావచ్చు, ఇంపోర్టర్ గావచ్చు, ఎక్స్‌పోర్టర్స్ గావచ్చు. వీళ్ళందరూ గూడా ప్రాస్పెక్ట్స్ కిందకొస్తారు. అండ్ మనకి లీడ్ అంటే ఎవడు? మీతోటి ఆల్రెడీ కన్వర్జేషన్ అయ్యి, మీకు సర్టెన్ ఎక్స్‌టెంట్ తెలుసు వాడు కొనగలుగుతాడా? కొనలేడా? అన్నది. సో, రీచెస్ మీద ఫోకస్ జేయాలి మీరు. రీచెస్ అంటే ఒక రోజుల ఎన్ని రీచెస్ గావాలన్నది ఈ ఈ డే 13 ఎండ్ కల్లా మీకే అర్థమైతది. యూ మస్ట్ ఫైనలైజ్ టుడే. ఇవాళ మీరేం జేయాలంటే, మీ ఔట్‌రీచ్ అప్రోచ్ ఫిక్స్ జేయండి. ఒక 2, 3 రెండే ఎక్కువ పెట్టుకోకండి. 2 పెట్టుకోండి. లింక్డ్ఇన్, జీమెయిల్ అండ్ డైరెక్ట్ కాల్. డైరెక్ట్ కాల్స్ మాత్రం అడ్వాంటేజ్ మిస్ గాకండి. డైరెక్ట్ కాల్ స్క్రిప్ట్ అనేది కోల్డ్ కాలింగ్ అనేది ఎక్సలెంట్ స్కిల్. నేనొక సేల్స్ పర్సన్‌ని. నేను ఏదైనా అమ్మగలుగుతా. జనరల్‌గా ఇప్పుడు నేను డే 13 రోడ్ మ్యాప్‌కొచ్చినాం. లాస్ట్ 15 డేస్ నుంచి నేను ఏది ఎడ్యుటెక్ ప్రోడక్ట్ ఏది ఇప్పుడు వర్క్ షాప్ అది పెట్టినా పోతది కదా. ఐయామ్ నాట్ ఇన్ దట్ బిజినెస్ రైట్. నేను మీకు ఎక్స్‌పోర్ట్స్ ఫార్ములా చెప్పడానికి పెట్టిన. అండ్ ఫ్రీ మనం 299 పెడితేనే ఎదవలొచ్చిర్రు ఎక్కువ. అందుకనే ఈ ప్రైస్ ఇంక్రీజ్ చేయడం జరిగింది. సో, డిమాండ్ అండ్ సప్లైని ఎట్లా కంట్రోల్ చేస్తారు? ఈజ్ ఆఫ్ ఫ్రిక్షన్ డూయింగ్ బిజినెస్ అనేది కూడా ఈజ్ చేయడం ఫౌండర్‌గా మీ బాధ్యత. అండ్ లింక్డ్ఇన్ తీసుకోండి, జీమెయిల్ అండ్ ఫోన్ కాల్. ఈ 3 మాత్రం మ్యాండేటరీగా పెట్టుకోవడానికి ట్రై చేయండి. అందులో ఫోన్ కాల్ అనేది ప్రథమ థింగ్. ఎందుకంటే కాల్స్‌లనే మీకు డైరెక్ట్ కాల్ వస్తే ఛాన్సెస్ కూడా ఎక్కువుంటాయి. మీ పికప్ రేట్‌ని బట్టి. పికప్ రేట్ అంటే ఇప్పుడు 100 కాల్స్ అనేది ఒక మార్కెట్ యావరేజ్ అంటారు. 100 కాల్స్ పర్ డే పర్ పర్సన్. ఒక పర్సన్ 100 కాల్స్ అనేవి చేయగలుగుతారు. అండ్ 100 కాల్స్ చేయడానికి జనరల్ ఇంకా చేయాలంటే 300 నేను 250, 300 కాల్స్ కూడా చేస్తా. ఇట్ డిపెండ్స్ ఆన్ ఇండివిడ్యువల్ అండ్ మీ హంగర్‌ని బట్టి ఉంటది. 100 మాత్రం యావరేజ్ అనుకోండి. మీ పికప్ రేట్ ఒక 30-40% అనుకోండి. అంటే ఒక 60, 70% ఎత్తలేదు. అంటే 30 మంది ఎత్తిర్రనుకోండి. అందులో 2 జూమ్ కాల్‌లేమో బుక్ అయితాయి. అర్థమైందా మీకు? 2 జూమ్ కాల్‌లు బుక్ అయితాయి. అంటే మీరు 300 మందిని రీచ్ అయితే ఒక 5 జూమ్ కాల్స్ మీకు బుక్ అయితాయి. డిపెండ్స్ ఆన్ హౌ మచ్ పికప్ రేట్ యూ ఆర్ గెట్టింగ్. ఆ రోజు పికప్ రేట్ డైలీ మారుతుంటది. అది మనం చెప్పలేం కదా! వాడు ఫోన్ ఎత్తుతాడా లేదా అన్నది. సో, బట్ మేక్ ష్యూర్ యూ ఈమెయిల్ దెమ్ ఆర్ లింక్డ్ఇన్ దెమ్. అర్థమైందా? బయర్‌ని ఒకసారి వెరిఫై ఒకసారి గూగుల్ ఉన్నాడా? వాళ్ళ ప్రెజెన్స్ ఉందా? అదొకసారి చెక్ జేసి యూ కోల్డ్ ఈమెయిల్ దెమ్, అప్రోచ్ దెమ్ అండ్ ట్రాక్ పెట్టుకోండి. ఒకసారి కాల్ ఎత్తనోళ్ళకి మళ్ళీ కాల్ చేయాలి గదా మనం. కాల్ ఎత్తినోళ్ళని ఏం జేయాలి? జూమ్ కాల్‌లో పడేయాలి. జూమ్ కాల్ ఎట్లా బుక్ జేయాలన్నదే చెప్తా. ముందు దానికంటే ముందు ఏం జేయాలంటే, ఓ 2 ఫైనలైజ్ చేసుకున్నాంక మీ రోల్, మీ టార్గెట్ ఫైనలైజ్ జేసుకోండి. లైక్ మీకు ఎగ్జాంపుల్ రోల్స్ చెప్పిన. ఇక్కడ ట్రేడ్ అనలిస్ట్, సోర్సింగ్ పార్ట్నర్, ఎక్స్‌పోర్ట్ అసోసియేటా, ప్రొక్యూర్‌మెంట్ సపోర్ట్ స్పెషలిస్టా ఇట్లా ఒక రోల్ పెట్టుకోండి మీకు. మీరేంటి? ఐయామ్ ఎ ట్రేడ్ స్ట్రాటజిస్ట్ అండ్ సీఈఓ ఆఫ్ అఖిల్ గ్లోబల్ ఎక్స్‌పోర్ట్స్. మీరేంటి? మీ రోల్ ఏంటి మీ కంపెనీల? మీరనుకుంటున్న ఐడియాలో ఉన్న మీ కంపెనీల మీ రోల్ ఏంటి? అండ్ అది డిఫైన్ చేసి టార్గెట్ ఔట్‌కమ్ మాట్లాడండి. లైక్ నేను జనరల్‌గా ఐ ప్రొవైడ్ ప్రొక్యూర్‌మెంట్ సొల్యూషన్స్ ఫర్ బయర్స్ లైక్ రిటైలర్స్ గావచ్చు, హోల్‌సేలర్స్ గావచ్చు. అండ్ మా సేల్స్ పీపుల్‌కి ఏం రోల్ ఇచ్చా అంటే ట్రేడ్ అనలిస్ట్ అన్న రోల్ ఇచ్చా నేను. యూ కెన్ గివ్ అదర్ థింగ్. మీరు సోర్సింగ్ పార్ట్నర్ అని ఇయ్యొచ్చు. నా సేల్స్ పీపుల్ ఇప్పుడు కెనడాలా, యూకేలా ఉన్నోళ్ళున్నారు. సో, వాళ్ళు కాల్ చేసినప్పుడు దేర్ రోల్ ఈస్ ఎ ట్రేడ్ అనలిస్ట్. వాళ్ళకి ప్రొక్యూర్‌మెంట్ ప్రాబ్లమ్స్‌కి ఎందుకంటే ప్రీవియస్‌గా మనం అడగాల్సిన క్వెషన్‌లు 2 సింపుల్. అంతకుముందు ఏమన్నా ప్రీవియస్‌గా ఇంటర్నేషనల్ ట్రేడ్‌లు ఏమన్నా చేసిర్రా ఎప్పుడన్నా? ఎందుకంటే ప్రొక్యూర్‌మెంట్ మోస్ట్‌లీ లోకల్‌లోనే జరుగుతుంటది అక్కడక్కడనే. ఎందుకంటే చాలా మందికి ఇంటర్నేషనల్ ట్రేడ్ నాలెడ్జ్ ఉండదు. అదేదో పెద్దది అట్లా అనుకుంటారు గదా! చాలా మంది. లోకల్‌లోనే ప్రొక్యూర్ చేసుకుంటుంటారు గదా! అట్లా గాకుండా ఉందా? ఉంటే ఏ కంట్రీ? లేకుంటే ఇఫ్ మీకు లోకల్‌లో మీరు ప్రొక్యూర్ చేసుకునే ప్రైస్ కంటే ఒకవేళ ఇంకా చాలా మేబీ
3 టైమ్స్ తక్కువ ప్రైస్‌లో ఇంటర్నేషనల్ ట్రేడ్‌ని వాడుకొనొస్తే ఆర్ యూ ఓపెన్ ఫర్ ఆపర్చునిటీస్? అంతే సింపుల్. మీకు అర్థమైందా? ఇఫ్ దే ఆర్ ఓకే, వి కెన్ బుక్ ఎ స్కెడ్యూల్. ఎందుకంటే వాళ్ళ డీటెయిల్స్ కావాలి గదా! యూ నీడ్ టు అనలైజ్ దేర్ ప్రాబ్లమ్. నేను జూమ్ కాల్‌లో నేను మీటింగ్‌గా ఏం జేయ వానికి కూరగాయలు జెప్తావా? కూరగాయలు కాదు ప్రొక్యూర్‌మెంట్ ప్రాబ్లమ్. దే హావ్ ఎ ప్రొక్యూర్‌మెంట్ ప్రాబ్లమ్ అండ్ యూ నీడ్ టు గివ్ సొల్యూషన్ ఫర్ ఇట్ విత్ ఇండియన్ సప్లై అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్. ఇంటర్నేషనల్ ట్రేడ్